మన లక్ష్యము, మన గమ్యము, మనం ఏం చేయాలనుకుంటున్నాము, సొసైటీకి నమ్మే వాళ్ళకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో అది స్పష్టంగా ఇస్తున్నాం. సో మీ దగ్గరికి వచ్చారు ఎవరన్నా, వాళ్ళ ప్రాబ్లం ఏం చెప్పలేదు, మీరు ఓన్లీ ఆర్ఆ స్కానర్ ద్వారా మాత్రమే చూసి వాళ్ళ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తారా? 100% జరుగుతుంది కదా. కొన్ని వేలాది మందికి ఇప్పటివరకు చేసాము, మంచి ఫలితాలు కూడా వచ్చాయి, మంచి అనుభవిస్తున్నారు. మమ్మల్ని పూర్తిగా విశ్వాసంతో నమ్మి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే వర్కుల్లో డిస్టర్బెన్స్ అయినా, వ్యాపారంలో గ్రోత్ లేకున్నా, అనారోగ్య సమస్యలతో ఉన్నా, ఏ సమస్య కాని వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అడగక ముందే మనం చెప్పేస్తాం. ముందే ప్రారంభంలో వచ్చిన వాళ్ళకి మన గురించి ఏమి తెలియదు. వచ్చిన తర్వాత మనం ఏంటి, మనం ఏం చూస్తున్నాము, మనం ప్రాక్టికల్గా ఏం చెప్తున్నాము, వాళ్ళకి ఉన్నది మ్యాచ్ అవుతుందా లేదనేది వచ్చిన వాడికి తెలుస్తుంది. ఇక్కడికి రాకుంటే ఏమీ తెలియదు. కాబట్టి తెలియకుండా కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి మనం పట్టించుకోం. కాబట్టి ఎవరికైతే మీకు నమ్మకం లేదనుకుంటున్నారో ఒకసారి వచ్చి చూడండి, ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టికల్ మేము చెప్పేది మీకు జరుగుతుంటే అది నిజం అనుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ కొన్ని షార్ట్ టర్మ్ రెమెడీస్ గా కూడా ఉంటాయి కదా గురువు గారు. ఒకవేళ వాటి టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఆర్ఆ స్కానర్ తో చెక్ చేయించుకుని మళ్ళీ ఆ రెమెడీని ఫాలో అవ్వాలా, ఎలా? ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే మనిషి జీవితంలో ఒకసారి పుట్టాడు అంటే వాళ్ళ యొక్క రంగాలలో ఏదో ఒక ఆటంకాలు వస్తుంటాయి. అది కారణం ఏదైనా కావచ్చు. అది ఎర్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాస్తు లోపాలు కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనం వాడే వస్తువుల లోపం వల్ల కావచ్చు. ఆ ఎనర్జీ ప్రభావము మన మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ ప్రభావం పడకుంటేనే మనం దానికి రెమెడీ ఇస్తున్నాం. ఉదాహరణకి గ్రహ దోషాలు ఉన్నాయి అనుకోండి, 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలు కూడా స్థిరంగా ఎప్పుడు ఎక్కడ కూడా ఉండవు. ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటాయి, ఎప్పుడు భ్రమణం చేస్తూనే ఉంటాయి. ఆ భ్రమణంలో భాగంగా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో సఫర్ అవుతుంటారు. ఒక మేషరాశి వాళ్ళు ఉన్నారంటే కొన్ని జబ్బులు వస్తాయి. ఇంకో వృషభ రాశి వాళ్ళకు ఉన్నారంటే గ్రహం మారినప్పుడు వాళ్ళకి ఇంకో రకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే ఒక రాశి వాళ్ళకి ఒకే రకమైన ఫలితాలు ఎక్కడ ఉండవు. కాబట్టి ప్రాపర్గా మన సైంటిఫిక్ జ్యోతిష్యం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉంది, ఆ గ్రహం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహం వల్ల ఎలాంటి జనరల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అనేది ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించి ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఇది నివృత్తి అవుతుంది, దీనివల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ప్రాక్టికల్గా ముందు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆఫ్టర్ రెమెడీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతున్నాయి లేదని కంటిన్యూ చూపిస్తున్నాం. కాబట్టి క్లయింట్ నమ్ముతున్నారు, చూస్తున్నారు, చేయించుకుంటున్నారు, మంచి శుభ ఫలితాలు అనుభవిస్తున్నారు. మళ్ళీ వాళ్ళతో పాటు వాళ్ళ ఆత్మీయులు, వాళ్ళ సోదరులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొస్తున్నారు కూడా, వాళ్ళు కూడా మంచి జరుగుతుంది. గురువు గారు, ఇప్పుడు నా ఆరాకు సంబంధించి నాకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, మీ ఆరాకు సంబంధించి మీకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. నేను మీ ఆరాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఆరా అనేది నా మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది? అంటే ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఆరా ఉందనుకోండి, ఆ పాజిటివ్ ఆరా మీకు నెగిటివ్ ఆరా ఉన్నప్పటికీ కూడా ఆ పాజిటివ్ ఆరా వ్యక్తితో తిరిగినప్పుడు, ఆయన సమీపంలో ఉన్నప్పుడు వారి యొక్క ప్రభావం మీ మీద కొంచెం ఉంటుంది. ఎలా అంటే మీకు ఆరా లేకున్నప్పటికీ కూడా ఆయనతో వెళ్తే మీకు కొంచెం పాజిటివ్ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి యాక్టివ్నెస్, ఆయనకు జరుగుతున్న పనులు మీకు ఒక ఉత్సాహాన్ని, ఆదర్శాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఆయనకి ఎలాంటి గ్రహ దోషాలు లేవు, మంచి పనులు చేస్తున్నాడు, సత్కార్యాలు చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆరా ఎక్కువ ఉంటుంది. గ్రహ దోషాలు లేవు, ఏదో రింగులు ధరించారు, లేకపోతే మంచి పాజిటివ్ మాలలు వేసుకున్నారు, లేకపోతే మంచి మాటలు మాట్లాడుతున్నారు, 10 మందికి సహాయం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఆరా ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళలో సంతోషము, ఆనందం అనేది ఉంటుంది. లేకపోతే ఒకరిని హింసించడము, ఒకరు తిట్టడము, పొద్దున్న లేస్తేనే, లేకపోతే ఒకరికి అన్యాయం చేయడము, ఒకరిని దూషించడము, ఒకరిని తిట్టడము, ఏదో రకమైన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ 100% ఉంటుంది. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి వాళ్ళ జీవితం కూడా అదే విధంగా ఉంటుందా? అంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. జీవితం అనేది సక్సెస్ ఉండదు, వాళ్ళ సక్సెస్ వైపున వాళ్ళు పయనించలేరు. ఎందుకంటే వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అయినప్పుడే, వాళ్ళు ఇతరుల గురించి పాజిటివ్ ఆలోచించినప్పుడే వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటారు. ఇతరుల గురించి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచిస్తుంటారో ఆ నెగిటివ్ ప్రభావం మీ మీద పడుతుంది, వాళ్ళ మీద పడదు ఫస్ట్. ఎవరు తొవ్విన గుంతలు వాళ్ళే పడుతున్నాయి ఏదో అంటుంటారు కదా. అంటే ఎవరు ఏ థింక్ చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ మీ మీద ప్రభావం చూపుతాయి. నువ్వు ఒకరి గురించి నెగిటివ్ ఆలోచన చేస్తే మీ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది, ఒకరి గురించి పాజిటివ్ ఆలోచన చేస్తే మీ మీద పాజిటివ్ ప్రభావం చూపుతుంది. నువ్వు ఏది చేస్తావో నువ్వు అదే పొందుతావు అనేటటువంటిది మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకోవచ్చు. సో మంచిని చూస్ చేసుకుంటే మంచిలోకి వెళ్తావు, చెడుని చూస్ చేసుకుంటే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మొబైల్ ఉందండి, మొబైల్ ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. మీరు
మీ చేతిలో ఉంది అది అస్త్రం. మీరు మీ బుద్ధి అనుసారంగా మీకు కర్మానుసారంగా మీరు ఏమి అందులో చెప్తే అది మీకు రిటర్న్ వస్తుందా లేదా. మీరు ఒక బిజినెస్ గురించి అడిగారు అనుకోండి, అది బిజినెస్ గురించి చెప్తుందా లేకపోతే వేరే గురించి చెప్తుందా? బిజినెస్ గురించి. మరి అసలు జ్ఞానం లేనటువంటి మొబైల్ నీకు ఏది అడుగుతా చెప్తున్నప్పుడు మనం ఇంత జ్ఞానవంతులు మనం ఏది చూస్ చేసుకోవాలో మనకు తెలియాలి కదా. మరి గురువు గారు, మేము రెగ్యులర్ గా గోశాలకు వెళ్తూ ఉంటాం, రెగ్యులర్ గా టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాము, గో సేవ చేస్తూ ఉంటాము, గోకి ఫుడ్ పెడుతూ ఉంటాము, అన్ని రకాలుగాను మేము మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కానీ మా యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ లేకపోతే మా పరిస్థితులు కానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అంటే వాళ్ళకి ఏంటంటే మామూలుగా వాళ్ళు మంచి పనులు చాలా మంది, మీరు అడిగిన మంచి చాలా గుడ్ క్వశ్చన్. ఎందుకంటే నాకు గతంలో ఇది ఒక అనుభవంలో ఉంది. ఇక్కడ వన్ సిటీ అని చెప్పేసి KPHP లో వన్ సిటీ అని ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక మహిళ నా యూట్యూబ్ ఛానల్ చూసి కాల్ చేసి, గురుగారు మేము అన్ని మంచి పనులు చేస్తున్నాం, గురువుల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నాము, గో సేవలు చేస్తున్నాము, ప్రతిదీ కూడా బాగా చేస్తాం, అన్ని బాగా చేస్తున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, కానీ మాకు ఎందుకో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇంట్లో అని అన్నారు. మీరు ఒకసారి చెక్ చేయండి అంటే నేను వెళ్ళి సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ తో మొత్తం వాస్తు చెక్ చేశాను. అసలు వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఇంట్లో ఎవరికి గ్రహ దోషాలు లేవు, ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు, గ్రహ దోషాలు ఎవరికి లేవు, వాస్తు దోషాలు కూడా అంతంత మాత్రం పెద్దగా ఏమీ లేవు, అసలు వాస్తు దోషాలు లేవు. నేను చెప్పాలి, వాళ్ళు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ కి ఉండేంత వాస్తు దోషం కూడా లేవు. కానీ నేనేంటంటే చెక్ చేసిన తర్వాత నేను ఒకటి చూశాను, అక్కడ కొత్తది విషయం నేర్చుకున్నానంటే, అంటే వాస్తు దోషాలు లేవు, వీళ్ళకి గ్రహ దోషాలు లేవు. ఎందుకు సఫర్ అవుతున్నారంటే అందులో ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ పర్టికులర్ వాస్తు దోషాలు రాలేవు. అక్కడ ఏమొచ్చాయంటే వాళ్ళు వాడే ల్యాప్టాప్ లో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు నీళ్లు తాగి గ్లాస్ లో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఏదో పెళ్లికి ఒక మొమెంటో ఫోటో ఉంది దాంట్లో ప్రాబ్లం వచ్చింది. అంటే వాటిలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒకదాంట్లో యాక్సిడెంట్ ప్రాబ్లము, ఒకదాంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లము, దానివల్ల గొడవలు అవుతున్నాయి. అంటే ఇంత డెప్త్ గా కూడా మనం సైంటిఫిక్ వాస్తులో మనం అద్భుతంగా చూడొచ్చు. అంటే వాడేటటువంటి ఆర్టికల్లో లోపం ఉంటే కూడా, ఏ వాస్తు దోషాలు లేకుండా, ఏ గ్రహ దోషాలు లేకుండా కూడా మన చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో, ఒక వాచ్ కానీ, ఒక వాచ్ లో కూడా రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది, ఒక వాచ్ లో మనకి యాక్సిడెంట్ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా అనేక సమస్యలు మనం వాడే వస్తువులు కూడా ఆ టైప్ ఆఫ్ ఏ లోహంతో తయారు చేశారు, ఆ లోహం వల్ల కూడా మనకు ప్రభావవంతం ఉంటుంది. కాబట్టి అవన్నీ తొలగించుకోవాలంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవాలి. గ్రహ దోషాలు లేవు, వాస్తు దోషాలు లేవు, అయినా సమస్యలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దాన్ని ఆర్ఆర్ స్కానర్ తో కనుక తెలుసుకుని దానికి చక్కటి రెమెడీ ఇస్తే వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.